నమస్తే, నేను మీ సతీష్. ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆయనకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తోటి టైఅప్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా, అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విజయవాడ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆయనతో ప్రశాంత్ కిషోర్ దర్శనం ఇవ్వటం, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారుతుంది. మరి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తోటి ఇప్పుడు టైఅప్ అవ్వడం అనేటువంటి అంశం కూడా రాజకీయంగా చాలా హాట్ టాపిక్గా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, అసలు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ తోటి టైఅప్ అవ్వటం దీనిపైన అసలు ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో కూడా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ఒక సంచలనమైనటువంటి విషయం, తెలుగుదేశం పార్టీ తోటి రాజకీయ వ్యూహకర్తగా పేరు పొందినటువంటి ఐపాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం టైఅప్ అవ్వటం, దానికి సంబంధించి ఒక వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో వస్తుంది, మీరు చూసే ఉంటారు. ఈ అంశం పైన అసలు ఏం చెప్తారు సార్? సతీష్ గారు, గతంలో ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త, వ్యాపారాత్మకంగా దాన్ని ఒక సంస్థగా నడిపిన వ్యక్తి. ఆయన ఎప్పుడైనా సరే ఎక్కువ పర్సెంట్ ఎవరైతే గెలుస్తారని తనకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో ఎక్కువ అటువైపు చేశాడు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారు వాస్తవంగా చెప్పాలంటే ఏ వ్యూహం అయినా సరే వేసి తను ఎవరికైతే ఒప్పుకున్నాడో ఆ అసైన్మెంట్, ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడో వాళ్ళని గెలిపించడానికి ఎటువంటి వ్యూహం వేయటానికైనా వెనకాడేవాడు కాదు. అయితే వీటి ద్వారా కొంత ఆయన ఒక పాపులారిటీ సంపాదించేశాడు జాతీయ స్థాయిలో. చేసిన తర్వాత అది ఫస్ట్ బీజేపీతో చేశాడండి, నేషనల్ లెవెల్లో మోడీ గారికి, అక్కడ సక్సెస్ అయిందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి తనకి మన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ఏ విధంగా చేశాడనే దానికి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు, అయ్యాడు. తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ గారికి ఒక వ్యూహం చెప్పాడు. ఆమెదో ఒక ప్రచారంలో ఆమె మీద దాడి జరిగినట్టు, ఆ దాడిలో ఆమె కాలుకి దెబ్బ తగిలినట్టు, ఆ తగిలితే ఆ కాలుకి పెద్ద కట్టు కట్టుకుని ఆ కట్టుతోనే ప్రచారం చేస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుందని. అలాగే ఇక్కడ చంద్రశేఖర్ గారు కూడా, కేసీఆర్ గారు కూడా వ్యూహకర్తగా పనిచేశాడు. తర్వాత తను బీహార్లో ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టాడు. ఇప్పుడు గత రూపాన్ని మార్చుకుని తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు తను కూడా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది బీహార్లో ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పుడు తను ఒక రాజకీయ నాయకుడిగా ఇతర పార్టీలతో ఏ విధమైన వ్యూహాల్లో మనం భాగస్వామి అవ్వాలి, ఎలాంటి కూటమిలో ముందు దూరదృష్టితో భాగస్వామి అవ్వటానికి అవకాశం ఉంది, దేశంలో ఏ రాజకీయ పార్టీలు బాగా బలపడతాయి, వీటి హవా ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఇలా బలపడే పార్టీస్తో మనం ఇప్పటి నుంచి కనుక సంధానకర్తగా ఉంటే రేపు తను కూడా ప్రొజెక్ట్ అవ్వదలుచుకున్నాడు జాతీయ స్థాయిలో. ఆ బలాన్ని సమీకరించుకోవటానికి ఈయన పలు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయంగా బలమైన శక్తులుగా ఆవిర్భవించడానికి ఉన్న వ్యక్తులు ఎవరు, పార్టీలు ఏంటనే ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాడండి ఇప్పుడు. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పాడు, ఈయనకి చేశారో మీరు ఓడిపోతారని చెప్పాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆయన్ని ధిక్కరించి చేసిన తర్వాత మళ్ళీ వ్యూహం అడిగారు, దీనికి విరుగుడేమన్నా ఉందా అని. దీనికి విరుగుడేం లేదు, శిక్ష పట్టమేనని. ఆ రకంగా కొంత వాళ్ళ న్యాయ అన్యాయాలను పరిశీలించే పరిస్థితికి ఈయన వచ్చాడు పీకే గారు. గతంలో లాగా కేవలం ఒక అసైన్మెంట్ తీసుకోవటం, ఆ డబ్బులు తీసుకోవటం కాదు, వాళ్ళ డబ్బులు అసలు నేను అవి చేయనని కూడా చెబుతున్నాడు. నేను గతంలో లాగా నేను ఎవరికన్నా వ్యూహాలు డబ్బుల కోసం చేసే పరిస్థితి నేను చేయదలుచుకోలేదు. నేను ఏదైనా చేస్తే రాజకీయంగా దేశానికి ఏదైనా ఉపయోగపడే విధమైనటువంటి పార్టీలతో కానీ, శక్తులతో కానీ, వ్యక్తులతో కానీ నేను కలిసి ప్రయాణం చేస్తానని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇచ్చినందుకు ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఇక్కడ కొన్ని చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టులో వ్యూహాత్మకంగా కొన్ని కామెంట్స్ చేశారు. చేసినప్పుడు వాటి నెగిటివ్ ఫలితం వస్తుందని చెప్పాడు. వీళ్ళు అడిగారు చివరి దశలో మీరు ఏదైనా వ్యూహం మాకు చెప్తారా అని. వ్యూహం చెప్పే దశ దాటిపోయింది, ఇక పూర్తిగా ఒక ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. కొంత మీరు రాంగ్ హ్యాండ్లింగ్, అంటే మీరు ఆయన మీద అనవసరపు యాక్టివ్ చేసి
వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను అన్నాడు. అదే డబ్బుల కోసమే కనుకైతే ఆ వ్యక్తి మీరు నాకు ఇంత ఇవ్వండి, సపోజ్ అప్పుడు 200 ఇచ్చారనుకోండి, 200 కోట్లు, పోనీ 400 కోట్లు ఇవ్వండి అని తీసేసుకుని ఏదో పిచ్చి వ్యూహం చెప్పి రేపు ఓడిపోయిన తర్వాత మీరు నేను చెప్పిన వ్యూహాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారని తప్పుకోవచ్చు కదండి. అది చేయలేదుగా, ఇక్కడ చేయలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు తక్కువ ఉందా? ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు, చేస్తే గతంలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో అధికార పార్టీలో ఉన్న పెద్దలు పార్టీలు అధికారాన్ని కోల్పోయినాయి. ఇప్పుడు కూడా మీరు రాంగ్ టైం, ఇది సరైన సమయం కాదు, చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఇప్పుడు లేదు మీరు 2000 కోట్లు ఇవ్వండి నేను మీకు వ్యూహం చెప్తానంటే ఇస్తారు కూడా ఎవరైనా. ఇప్పుడు మొన్న మధ్య కోయి దొరలు కూడా ఇట్లాంటివి చేస్తున్నారు, మీ మంత్రి పదవి పూజలు చేస్తామని వరంగల్ జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే కుటుంబం నుంచి ఒక 60 లక్షలు 70 లక్షలు తీసుకెళ్ళాడు కోయి దొర. ఇంకా కనీసం ఇతనికి అంతకుముందు వ్యూహాలు వేసినప్పుడు సక్సెస్ చేసిన హిస్టరీ అయితే ఉంది, డబ్బులు పట్టు పారిపోతాడు అనేది అయితే లేదు కదండి. మొన్న ఏదో ఒక కంపెనీ కూడా ఇట్లాగే పోయింది కదా. అయితే నేనేమంటున్నా అంటే ఈయన ఒక రాజకీయాల్లో కొనసాగాలి అనే అభిప్రాయంతో ఉండి రేపు ఎట్లాగూ తెలుగుదేశం ఇక్కడ బలంగా ఒక శక్తిగా వస్తుందని తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది. కాబట్టి టీడీపీని కనుక చేస్తే గతంలో చేసిన తప్పుల్ని కడుక్కున్నట్టు అన్న అవుతుంది. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పార్టీని, ఒక మంచి వ్యక్తిని, మంచి భావాలు కలిగిన శక్తిని సపోర్ట్ చేసినట్టు అని అనుకుంటున్నా. సార్, అయితే వాస్తవమే ఇందాక మీరు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ కొంత సక్సెస్ రేటు పొలిటికల్గా ఆయనకి ఏదైతే వ్యూహకర్త అనేటువంటి పేరు ఉందో సక్సెస్ రేట్ చూశారు. కాకపోతే ఈ మధ్యకాలం ఆయన చేసినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో జాతీయ మీడియాకి ఇచ్చిన దాంట్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిపైన ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లేదు అంటే కనుక మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్కి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్లో ఆయన మీద ఒక నెగిటివ్ భావన అనేటువంటిది ఏర్పడ్డది. దీనికి ప్రధానంగా మనం కారణాలు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ కార్యక్రమం చేసినా అది ప్రజా వ్యతిరేక విధానం అనేటువంటిది పబ్లిక్లో ఒక టాక్ వచ్చేస్తూ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులకి ప్రశాంత్ కిషోరే కారణం అనే విధంగా వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారం చేస్తూ వచ్చింది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆయన టీడీపీతో టైఅప్ అయినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫీల్ అన్నది ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు సతీష్ గారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి దశలో ప్రశాంత్ కిషోర్ గారు కేవలం ఆ కాంట్రాక్టులు తీసుకోవటం, వ్యూహాలు చెప్పటం, లేకపోతే సర్వేలు చేసి పెట్టడమే ఆయన వృత్తి. కానీ ఆయన ఎప్పుడు ఏ ప్రభుత్వ విధానాల గురించి కానీ వ్యక్తిగత విధానాల గురించి కానీ ఆయన ఎప్పుడు కూడా విమర్శించలేదు. ఆయనకి అది అదే అసలు ఆయన బాధ్యత కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీగా పెట్టిన తర్వాత ఆయన వివిధ రాజకీయ పార్టీల మీద, వాళ్ళ విధానాల మీద, వ్యక్తుల యొక్క ప్రవర్తన మీద, పరిపాలన మీద కూడా వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టాడు. ఫస్ట్గా మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వాలు అనేవి బాధ్యత వ్యవహరించాలి, సమాజంలో సంపదను సృష్టించే విధంగా ముందు చేసి ఆ తర్వాత ఆ డబ్బుని సంక్షేమానికి వాడాలి తప్ప కేవలం సంక్షేమం కోసం అప్పులు చేస్తే చెప్పబట్టుకుని అడుక్కోవాల్సి వస్తున్నాడండి. అది ఎంత తీవ్రమైన వ్యాఖ్య అండి. అది ప్రభుత్వానికి ఒక చెప్పు దెబ్బ లాంటిది. అంతకుముందు ఇదే ప్రభుత్వానికి ఒక కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఆయన విధానాల మీదే మాట్లాడాడంటే ఆయన వ్యూహకర్తగా మాట్లాడలేక అక్కడ ఒక జాతీయ స్థాయిలోనో, ఒక రాష్ట్ర స్థాయిలోనో, ఒక రాజకీయ ప్రతినిధిగా మాట్లాడాడు. అంటే ఒక పార్టీ విధానం అది కరెక్ట్ కాదు అంటే గతంలో శ్రీలంక ఇతర దేశాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితులు వస్తాయన్నట్టు ఆయన చెప్పాడు. అది చిన్న విషయం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రచార యూట్యూబ్ ఛానల్స్ చెప్పటం అది వేరు. వాళ్ళెవరని చెప్పడానికి ఆయన చెప్పాలి, ఏది నేనిచ్చాను ఈ సలహాని. కానీ ఆయన వీళ్ళ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలని అసలు వాళ్ళ తీరుతెన్నుల్ని మొదటి కంటే కొట్టేశాడు. అసలు ఇటువంటి పరిపాలనే తప్పు, ఆయనకి అసలు పరిపాలన పట్ల అవగాహన లేదు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తున్నాడు, దోబరా చేస్తున్నాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఆయన సంపదను సృష్టిస్తామన్నాడు. మీరు అటువంటి సమాజాన్ని తయారు చేయాలి తప్ప కేవలం బయట నుంచి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి సంక్షేమం అని ఖర్చు పెడితే రేపు ఎవడ కడతాడనే ప్రశ్న వేశాడు, మౌలిక ప్రశ్న. అది చిన్న విషయం కాదు. ప్రజల్లో కూడా ఒక ఆలోచన ప్రవేశపెట్టాడు.
అది తప్పు నడక నడుస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే నేను వాళ్ళు దిగాననే ఒక పరోక్షమైన స్టేట్మెంటే అనిపిస్తుంది నాకు అతను ఆయన ఆంధ్రప్రదేశ్. ఇంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కారణం అనేటువంటిది అది కాదనలేనటువంటి సత్యం. కానీ ఈ రోజున ఆ ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చినటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసం మొత్తానికి కూడా ప్రశాంత్ కిషోరే కారణమని వైసీపీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఆయన వచ్చి టీడీపీ తోటి కలిసినప్పుడు ఈ కలయిక మీద ప్రజల్లో కొంత నెగిటివిటీ వచ్చేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలాన ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందనేది ఆయన అంతకుముందే బీహార్లోనో ఢిల్లీలోనో ఒక జాతీయ మీడియాలో చెప్పాడు కదండి. అది నష్టం జరుగుతుందని చెప్పాడా లేకపోతే లాభం జరుగుతుందని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన నష్టం జరుగుతుంది. ఇవాళ ఆయన కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన నాయకుడిగా ఆ నష్టం నివారణ చేయడానికి ఆయనే చేశాడు కాబట్టి ఆయన చేతులతోనే ఆ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం మీదే వచ్చినట్టుగా అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన వల్ల జరిగిన తప్పు అనేది బ్లేమ్ పడుతున్నాడు, కానీ ఆయన ఇట్లాంటి పరిపాలన చేయమని ఆయన గెలిపించలా, మంచి పరిపాలన చేయమని గెలిపించాడు. విజయం గారు కూడా ఈయనకి ఎందుకు బలపరిచింది? రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, జగన్ బాబుని ఎన్నుకోమంది. నేను అన్న వదిలిన బాణాన్ని షర్మిల్ గారు వచ్చారు. ఇట్లాంటి కుతంత్రమైన పరిపాలన చేయమని షర్మిల్ గారు సపోర్ట్ చేస్తారా? ఉద్దేశం అది కాదు. అట్లాగే ఈయన్ని కూడా మనం తప్పట్టడానికి లేదు. ఎవరైనా ఒక పదవి ఇచ్చారంటే మంచి పనులు చేయమని ఇస్తారు, అంది దాని మీదకి ఎక్కి ప్రజలను గొంతులు కోయమని చెప్పరు. ఎప్పుడైతే అతను గొంతులు కోయటానికి కత్తి కనుక పట్టుకున్నాడో ఆ పాపంలో మన పాత్ర కూడా ఉంది. కానీ ఎవరైనా ఎగబడి ముందు ఆ కత్తి చేతిలోంచి లాగా అవతల పడేసి మన చేతులు పెడరెక్కలు ఇరికి కట్టేస్తాం. ఇప్పుడు నా దగ్గర కత్తి లాక్కుని మీరు ఇల్లు కనుక జనాన్ని నరుకుడు మొదలెట్టారనుకోండి, దుర్గాకుమార్ ఇచ్చాడు కత్తి అంటారు కదా. ఇప్పుడు మిగిలిన వాళ్ళకన్నా బాధ్యత నా దగ్గర ఎక్కువ ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో నా కత్తి మీ చేతిలోంచి లాగి మీ పెడరెక్కలు ఇరగదీసి కట్టి చేస్తే కనుక అప్పుడు ప్రజలు నమ్ముతారు. దుర్గాకుమార్ ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదు, ఆయన ఎక్కడో పెట్టుకుని ఉంటే గబాల్ని పట్టుకొచ్చి ఇట్లా సమాజంలో దాష్టీకం చేస్తున్నాడు అంటారు. అదే నేను కనుక మీరు ఆయన కూడా నరుకు ఇంకొకటి కూడా నరుకన్నా అనుకోండి, అప్పుడు దుర్గాకుమార్ దుర్మార్గుడు అంటారు, ఇతను కావాలని చేశాడని. కాబట్టి ఇక్కడ మనం విజయమ్మ గారిని తప్పు పట్టలేము, షర్మిల గారిని తప్పు పట్టలేము. ఇప్పుడు నిజానికి ఆయన ఎంత తప్పు చేశాడో విజయమ్మ గారు కూడా అంత తప్పు చేసింది. అప్పటి నుంచి వాళ్ళ వరకు విజయమ్మ గారు ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చి నా వల్ల మీరు కష్టాలు పడుతున్నారు నష్టాలు పడుతున్నారని చెప్పిందండి? రేపు ఎలక్షన్లో అయినా మళ్ళీ వచ్చి జగన్ బాబుకి మళ్ళీ ఇవ్వమని ఆమె చెబుతుందా? చెబితే నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు కనీసం అతను బయట వ్యక్తి అయినా కూడా ప్రక్షాళన చేసుకోవాలి. నా మీద నింద వేశారు వీళ్ళు అనవసరంగా. నేను ఇచ్చిన పర్పస్ వేరు, వాడిన పర్పస్ వేరు. ఆయన ఏదన్నా ఆపదలో వచ్చిన వాళ్ళని నువ్వు రక్షణగా ఉండి కత్తిస్తే ప్రతి నిస్సహాయుడిని కూడా నువ్వు నరికేస్తుంటే చూస్తే నిజమే, కత్తిచ్చిన మాట ఆయన వాస్తవమే. ఎందుకు కాపలాదారుగా ఉన్నాడు, శివాజీ కత్తిలాగా ఉండాలి. నువ్వు ప్రజలకు మేలు చేయాలి తప్ప దుర్మార్గుడిలాగా కత్తి పట్టుకుని నరకాసురుడిలాగా నరికితే ఎట్లా? అది అక్కడ మనం గమనించాలి. ఇప్పుడు ఈ కలయిక అంటే తెలుగుదేశం పార్టీ తోటి ప్రశాంత్ కిషోర్ టైఅప్ అయిన తర్వాత రేపు అంటే ఇప్పటికే దాదాపుగా కూడా మీరు అన్నట్లు తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది రేపు అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది ఒక ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈయన వచ్చి పార్టీలతో టైఅప్ అవడం, తెలుగుదేశం పార్టీతో టైఅప్ అవడం అనేటువంటిది అదనపు బలంగా ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా మళ్ళీ ప్రజల నుంచి ఏమైనా నెగిటివ్ ఫీలింగ్ రాదండి? ఇప్పుడు విజయం గారు కనుక రేపు ఎన్నికల ప్రచారం 2024లో వచ్చిందనుకోండి, వచ్చి మళ్ళీ రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేయమంటే ఏ ఫీలింగ్ వస్తుంది? అప్పుడు కూడా నువ్వు ఇదే చెప్పావమ్మా, మేము నీకు వేసాము, కానీ 5 ఏళ్ల నుంచి మేము ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు రాలేదంటారు. అట్లాగే షర్మిలమ్మ నేను అన్న వదిలిన బాణాన్ని జగన్ అన్న బాణాన్ని అంటే, అమ్మ నువ్వు కిందసారి అట్టాగే చెప్పావు, ఆ తర్వాత నువ్వు తెలంగాణ వెళ్ళావు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. అట్టాగే నెగిటివ్ ఫీలింగ్. కనీసం మేము ప్రక్షాళన చేయడానికి అదే కనుక విజయమ్మ గారే వచ్చి కిందసారి మేము చెప్పింది తప్పు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, నేను అనుకున్నది వేరు ఆయన పరిపాలన వేరు అంటే వింటారు. అందువల్ల మేమైతే ఆయన్ని చెప్పం ఎన్నుకోమని, చేసిన తప్పు ఇంకొకసారి చేయమని అని చెబితే నమ్ముతారు, కానీ సపోర్ట్ చేస్తే నమ్మరు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అదే చెబుతాడు. మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో, ఈయన పరిపాలనకు వచ్చి అన్ని విధానపరమైన తప్పులు చేస్తున్నాడు, ఆర్థికంగా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఇట్లా కనుకుంటే మీరు చెప్ప చేతులు పట్టుకోవాల్సిందే. అందుకే అసలు ఆయన ప్రజలు అడగాల్సిన అవసరం ఏమండి? ప్రజలకి ఆయనైతే బహిరంగ సభల్లో పాల్గొడు, కాకపోతే కనీసం ఇప్పుడు ఆయన్ని పీఠం మీదకి ఎక్కించాడు కాబట్టి దింపే మంత్రం కూడా ఆయన దగ్గర ఉందేమో అనుకుంటున్నాము. దింపడానికి ప్రయత్నిస్తాడు, అవతల ఎవరో ఒక శక్తి ఉపయోగపడాలి కదా, అంతే తప్ప అతన్ని వ్యక్తిగతంగా ఎవరు ఏం అనలేరు సార్. ఇప్పుడు విజయమ్మ గారు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, విజయమ్మ గారిని ఎవరన్నా తిడుతున్నారా?
ఇప్పుడు మంచి కొడుకుగా మంచి పరిపాలన ఇస్తాడని ఆశించింది ఒక తల్లిగా. ఎవరు విజయం గారిని తిట్టలేరు. మళ్ళీ వచ్చి సపోర్ట్ చేసినప్పుడు అడుగుతారు, ఏమ్మా నువ్వు కిందసారి చేసి ఎవరి మీద రుద్దుదాం అనుకున్నావు ఇట్లా కొడుకుని, కానీ నువ్వు మేము మా పిల్లలు చనిపోవాలా అని. అది కాబట్టి మీరు అనుకున్న పరిస్థితి ఉండదు మన సతీష్ గారు. ప్రజలు కూడా కనీసం చేసిన తప్పును సరి చేసుకున్నాడనే ఒక భావనకు వస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తోటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం టైఅప్ పెట్టుకోవడం అనేటువంటిది సంచలనంగా మారినటువంటి అంశం. అయితే ఈ కలయిక మాత్రం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఆయన టైఅప్ అవటం, తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తుకు కూడా అదనపు బలంగా ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ తెలుగుదేశానికి జనసేనకి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ, ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అవడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే కనిపిస్తూ ఉంది. ఇది రాబోయేటువంటి ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక మంచి రోజులు వచ్చే దిశగా ఒక ప్రయాణం కూడా సాగే అవకాశాలే మెరుగ్గా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు.